హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మేము ధర్ని వాళ్ళ తోటలోకి వెళ్తున్నాం. పచ్చి జీడి పిక్కలు ఇస్తా అన్నది. అయితే లాస్ట్ మంత్ ఏప్రిల్ ఆ టైంలోనే వెళ్ళాను, కానీ పాప రాలేదు కదా అప్పుడు. సో అది ఇప్పుడు పెట్టాం. ఇంకా ఈ 2 days కూడా దాటిపోతే అవి కూడా ఉండవు. ఇప్పుడు మా తోటలోకి వెళ్ళి మా తోటలో జీడి పిక్కలు ప్లస్ పక్క వాళ్ళ తోటలో కూడా దొంగతనం చేస్తాం. మంచిగా ఫ్రై చేసుకొని, చికెన్ ఫ్రై చేసుకొని మంచిగా తింటాం. అయితే మీకు అవి అవి చూపిస్తున్నప్పుడు చెప్తాను వాటి గురించి. ఇప్పటికంటే చూస్తూ చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ సీ వాట్ విల్. ఇంత ఎండలో గోయింగ్ టు పొలంలోకి వెళ్తున్నాము. పొలంకి తోట కదా, తోటలోకి వెళ్తున్నాం గాయ్స్. వెళ్ళిపోతున్నాము, మనం తోటలోకి వెళ్తున్నాం. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ రూట్ ఇలాగే ఉంది, కానీ ఒక్కడు కూడా బాగు చేయలేదు. కొంచెం సీఎం లోకేష్ కాదు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, కొంచెం సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇది అనకాపల్లి జిల్లా కొయ్యూరు మండలం. చూడండి రోడ్స్ అయితే అసలు బాగోవు ఇక్కడ. ఇలాంటి కొత్త బండ్లు వెళ్ళినప్పుడు కూడా కొంచెం టైర్లు అని డ్యామేజ్ అవుతాయి. సో ఇటు సైడ్ ఎక్కువ అదేంటి కల్టివేటింగ్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది రైతులు, ఫార్మర్స్ చాలా మంది వెళ్తూ ఉంటారు. చూసారా ఎన్ని కుదుపులు ఉన్నాయో. కొంచెం రోడ్డు వేయించవచ్చు కదండి సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఓకే చూడండి చెట్లు చూసారా నా గురించి ధర్నీరము. ఓకే, రోడ్ అయితే ఎలా ఉంటుంది ధర్ని వాళ్ళ తోటలోకి చూసి భయపడకండి, ఓకేనా? ఎంటరింగ్ టు ద ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతున్నాము. మనం ఎక్కడికి వెళ్తున్నాం? గుంట నక్క దొంగిలించకూడదు, దొంగిలించనే కూడదు. ఈ ప్లేస్ ఓన్లీ సమ్మర్ లోనే వాడతారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదంతా క్యాషు ల్యాండ్ కాబట్టి జీడి తోటకి ఎక్కువ వస్తారు. సో కొంచెం భయంకరంగానే ఉంటది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఈ ఇద్దరు అమ్మాయిలకి ఏం పని లేదు, ఎప్పుడు ఇలాంటి ప్లేసులకి తిరుగుతారు అనుకోకండి. మేము చిన్నప్పటి నుంచి చేసేదే ఇది. ఇప్పుడు బ్లాగ్ లో తీస్తున్నాం కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అంతే. కానీ ఇదంతా సమ్మర్ లోనే మేము వైబ్ అవుతాం, ఎందుకంటే దసరా హాలిడేస్ కి, పొంగల్ హాలిడేస్ కి ఇంట్లోనే ఉంటాం. ఎలాగో ఇక్కడికి రాము, ఎందుకంటే అక్కడ ఆ టైంలో ఇక్కడికి వచ్చి కూడా ఏం పని ఉండదు. ఓన్లీ సమ్మర్ లోనే క్యాష్ ప్రొడక్షన్ అవుద్ది కాబట్టి, సో సమ్మర్ లోనే ఈ ప్లేస్కి వస్తాం మేము. నుంచి రోడ్ బాగోలేదంట, నన్ను దింపేస్తుంది వేస్ట్ ఫెలో, అది వెళ్ళిపోతుంది. ఎనివే నాకేం కొత్త ఏం కాదులేండి. ఎండ చూసారా ఎంత ఎక్కువ ఉందో. సో గాయ్స్, ఇంట్లో ఉండండి, బయటికి రాకండి, వడదెబ్బ కొట్టించుకోకండి, ఓకేనా? సేఫ్గా ఉండండి. మరి మీరెందుకు బయటకు వచ్చారా అని అనొచ్చు. ఉన్నది ఒకటే సండే, మళ్ళీ రాలేం కదా, అందుకు వచ్చాం. ఈ అమ్మాయి ముందుకెళ్ళి ఆగిపోయింది. అవుతుందా ఇక్కడ నుంచి? అవుతుందా? ఓకే, లెట్స్ గో. ఆఫ్ రోడ్ ఇదంతా, రోడ్స్ అవి ఉండవు. స్కూటీ కాబట్టి వెళ్ళిపోతుంది, అదే పెద్ద పెద్ద వెహికల్స్ అయితే కష్టమే. ఓ ధర్ని ఎక్కించగలవా? నీ అబ్బా, మరి ఇక్కడికి ఎందుకు ఎక్కించుకోవడం? ఈవిడ పెద్ద 2-3 months ఉంటుంది కాబట్టి చాలా మంది పొలాల్లో ఇలా ఇల్లు కట్టుకునే ఉంటారు. సమ్మర్ అంతా ఇక్కడే ఉంటారు, నైట్ టైం మొత్తం ఇక్కడే ఉంటారు. చూసారా, మొత్తం ఒక సెటప్ చేసుకుంటారు, మినీ ఇల్లులా ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళది కూడా చూపిస్తాను, అది వేరే వాళ్ళు ఇవన్నీ. సరే, ఇక్కడ దిగే అంటుంది ఇది. ఎన్నిసార్లు దింపుతావే బాబు, నీకు రాకపోతే మాని దొబ్బు. చూడండి, అమ్మాయి వెనకలు వస్తుంది, నేనేమో నడుస్తున్నాను. మీకు మంచిగా వ్లాగ్లో ఫన్ ఉండాలని మేము కష్టాలు పడుతున్నాము, అలా ఏం కాదులేండి. మా పనుల గురించి మేము తీర్చుకుంటున్నాం ఇదంతా. ఆల్రెడీ మా మామ వచ్చి ఏడుస్తుంది, వెళ్ళిపోతుంది, పని అయిపోయినట్టుంది. హాయ్ చెప్పు. చూడమని అందరినీ వీడియో. ఏమని చెప్తావు?
ఏమని చెప్తానా అందరూ వీడియో చూడండి, అందరూ వీడియో చూడండి, లైక్ కొట్టండి అని చెప్పు. కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ మా జోష్నాన్ని ఫాలో చేయండి. ఆహా. చెప్పే అందరూ మా దోషణాన్ని ఫాలో చేయండి. ఫాలో నేను ధన్యవాదాల తోటలోకి నేను ఏంటి ఓకే నేను ఓకే we are entering to my land, cashew land, friends. I am introducing my cashew land also. Let's see. ఓకే నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ధన్యవాదాల తోటలోకి నా 7th క్లాస్లో వచ్చామనుకుంటా. ఇక్కడ చాలా బాగా మేము ఫెస్టివల్ చేసుకునే వాళ్ళం. చాలా సార్లు ఇక్కడ బాగా ఇక్కడ మేము ఫెస్టివల్ కూడా చేసుకునే వాళ్ళం. అంటే సమ్మర్ లాస్ట్ చేసి సీజన్ కూడా అయిపోద్ది కాబట్టి జీడిపిక్కలు ఉండవు కాబట్టి లాస్ట్ చేసి వండుకొని మంచిగా మా ఫ్రెండ్స్కి చెప్పేదాన్ని, మా ఆయన్ని కూడా చెప్పేవాడు. అందరు ఫ్రెండ్స్ వచ్చి మంచిగా తిని సూపర్ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ గడ్డ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, చూపిస్తాం చూడండి, లైక్ కొట్టండి. ఓకే ఇదైతే ఇదే మా ల్యాండ్, ధన్యవాదాల తోట ఇదే. నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఓకేనా. ఫస్ట్ అయితే నేను 7th క్లాస్లో వచ్చాను, ఆ తర్వాత నేను చాలాసార్లు వచ్చాను, లెక్క చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ధర్ని వాళ్ళ డాడీ మా మామయ్య ఉంటాడు ఇందులో. ఇప్పుడు లేరంటే అయిపోయింది సీజను ఉంటే. అండ్ మొత్తం నైట్ అంతా ఇక్కడే ఉంటారు మొత్తం. లైక్ హోమ్ నీడ్స్ మీకు గుర్తుందో నాకు గుర్తుంది, లాస్ట్ ఇయర్ మేము ఎగ్జాక్ట్గా ఈ టైంకే నేను ధర్ని అండ్ ఇంకో ఫ్రెండ్ వాణి ఈ ప్లేస్లో మేము ఒకసారి కబాబ్స్ చేసుకున్నాము. మాకు బాగా గుర్తు. ఈ ఇయర్ కూడా ప్లాన్ చేసాం కాదే, ఈ ఇయర్ కూడా ప్లాన్ చేసేవాళ్ళమే కానీ కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. లెట్స్ ఇంకా అయిపోలేదు కదా మొత్తం సీజన్, చూద్దాం. వస్తాం నెక్స్ట్ వీక్ మేబీ చేయొచ్చేమో. ఇప్పుడైతే మనం క్యాష్యూని వెతుకుదాం రండి. ఓకే ఇదే క్యాష్యూ ఫ్రూట్ ఓకేనా, ఇదే క్యాష్యూ ఫ్రూట్. ఒకసారి మీకు తెంపి చూపిస్తాను, మొత్తం చేమలు ఉన్నాయి, జాగ్రత్తగా తీయాలి. చూడండి ఇదే క్యాష్యూ ఫ్రూట్. క్యాష్యూ మనకి ఈ కింద ఉంది కదా దానిలో ఇది క్యాష్యూ ఫ్రూట్ మొత్తం. ఇది ఫ్రూట్, ఇది తింటే చాలా బాగుంటుంది, తీయగా కూడా ఉంటుంది. సేమ్ కూడా ఉంది చూసుకోండి. ఇది క్యాష్యూ నట్ అనమాట, దీనిలో ఉంటుంది రియల్ క్యాష్యూ. ఇది ఫ్యాక్టరీ చేసి ప్రాసెస్ చేసి ఆ తర్వాత మనకి ప్యాక్ చేసి పంపిస్తారు. నార్మల్గా అయితే క్యాష్యూ ఫ్రూట్ ఇదే. ఇది ఇంకా కొంచెం ఎల్లోగా అవుద్ది, అప్పుడు దాని టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఈ సమ్మర్లో చాలాసార్లు తిన్నాను కానీ ధన్యవాదాల తోటలోకి రావడం ఇదే కదా, ఫుల్గా తినేవాళ్ళం. లెట్స్ ఏం దొరుకుతాయో దొరకవు అసలు చూద్దాం ఇంకా ఓకేనా. కదా మనం ఒక రకమైన పిక్కల గురించి వచ్చామని, పచ్చి పిక్కల గురించి. అవివే ఒక జూమ్ చేద్దాం పిక్కలు దగ్గర తీసుకురా కెమెరా లేకపోతే. ఓకే ఇవే అవి బాగా చూడండి, ఇవి కొంచెం గ్రీన్లో ఉన్నాయి కదా. దీనిలో కూడా క్యాష్యూ నట్ ఉంటుంది అనమాట, క్యాష్యూస్ ఉంటాయి. కాకపోతే అది మనం ఈ బయట తినే క్యాష్యూలా ఉండదు, కొంచెం పచ్చిగా ఉంటాయి. ఇవి మొత్తం ప్రాసెస్ చేసిన తర్వాత ఏ నాన్ వెజ్ కర్రీతో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో అందుకే ఈరోజు వచ్చాము. తీసుకెళ్తే మా అమ్మ కుక్ చేస్తా అన్నారు. సో లెట్స్ సీ. నాకైతే చాలా ఇష్టం ఇది. ఇలా తీసుకొని తినేసినా కూడా చాలా బాగుంటాయి, బట్ నాన్ వెజ్ కర్రీతో ఇంకా బాగుంటాయి. చూద్దాం రండి. ఇదే క్యాష్యూ ఫ్రూట్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నార్మల్గా తీయగా ఉంటుంది. నేను తిని చెప్తాను ఇప్పుడు ఎలా ఉందో. వా సూపర్, నిజంగా చాలా సూపర్గా ఉంది. ఓవర్ ఎగ్జాక్ట్ ఏం చేయట్లేదు నేను. తీయగా ఉంది చాలా. కొన్ని అయితే కొంచెం వగరుగా ఉంటాయి కానీ చాలా తీయగా ఉంది, నాకు ఇష్టం. పంచదారలో ఉందని చెప్పండి. పంచదార మరి అంత ఏం కాదు కానీ తీయగా ఉంది. బట్టల మీద వేసుకోకుండా తినండి, ఎందుకంటే స్టెయిన్స్ చాలా గట్టిగా పడతాయి. సో కొంచెం నీట్గా బట్టల మీద వేసుకోకుండా తినాలి ఓకేనా. ఇప్పుడు అలాగా క్లాత్స్ వాష్ చేయదు, వాళ్ళ మమ్మీయే చేస్తుంది సోయింగ్. అదే నేను నీట్గానే తింటాను అలా దాన్ని ఇలాగా. యా ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కమ్మ తప్పుకోపోతే అది ఫ్రెండ్షిప్ కాదు ఫ్రెండ్స్, ఇది నిజం. మా ఫ్రెండ్షిప్లో సూపర్ ఉంటుంది. బట్ మేము ఎప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం, ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాం. అబ్బా బాగున్నావా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే పిక్కలు వచ్చాం కానీ పిక్కలే లేవు ఫ్రెండ్స్, ఎండలో వచ్చాం. ఏంటి మాయా గొల్లమాయ ఇలాగ పిక్కలు లేని టైంలో వెళ్ళి ఏరుకుంటే ఏం చేస్తాం మాయా. ఆడపిల్ల జోష్న ఉంటాయేమో అని చెప్పి చాలా ఆత్రంగా వెతుకుతుంది ఫ్రెండ్స్.
ఫైనల్లీ మా తోటలో లేవని చెప్పి పక్క వాళ్ళ తోటలోకి వెళ్ళి దొంగలు ఇద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. సో పక్క వాళ్ళ తోటలోకి వెళ్ళి చూద్దాం. వాళ్ళ తోట చూడండి, వెతికితే 2 ఉన్నాయి ఇక్కడ ఎక్కడో చూసే. ఎండింగ్కి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. చీమలు ఉండవా ఫ్రెండ్స్? కొన్ని చెట్లకి కొంచెం లేట్గా పాలినేషన్ అవుతాయి కదా, మీరు చూస్తారా? చివర్లో కొన్ని పిక్కలు ఉన్నాయి, కిందన కూడా ఉన్నాయి, చూపిస్తా వెయిట్. ఇదిగోండి, ఇదే పచ్చి పిక్క, ఇదే ఆ స్పాట్. ఇక్కడ ఎన్ని నిబ్బి పనులు చేసామంటే మా హాకే గుర్తులేదు. నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి, ఓకేనా? సో ఇప్పుడు ఆ రాయిల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాము, కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాం. చూడండి, ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ స్పాట్లో ఒకప్పుడు. ఒక 5-6 ఇయర్స్, 7-8 ఇయర్స్ బ్యాక్, సరిగ్గా గుర్తులేదు కానీ దాన్ని చెప్తుంది తన అనుభవాలు. చెప్తాన్ని ఇక్కడ ప్రతి సమ్మర్కి మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చేదాన్ని, వాళ్ళు ఫుల్ వైబ్ అయ్యేవారు. అండ్ ఆల్సో ఇప్పుడు మేము మామిడికాయలు తీసుకురాలేదు, ఉప్పు కారం పెట్టుకొని మామిడికాయలు ఊరబెట్టుకొని తీసుకొచ్చి అవి టైం పాస్ చేస్తూ ఇక్కడ ఫుల్ ఫొటోస్ తీసుకొని ఇక్కడ స్నానం కూడా చేసేవాళ్ళం ఫ్రెండ్స్, అంత బాగుండేవాడు. ఇప్పుడు ఫ్లోటింగ్ అంతా తగ్గిపోయింది ఫ్రెండ్స్, చాలా ఫ్లో అయ్యేది ఇక్కడ వాటర్, ఇప్పుడు అంతా తగ్గిపోయింది. నా జన్మభూమి జోష్. హౌ డు యూ ఫీల్ ఆఫ్టర్? ఇప్పుడు దాకా అసలు ఉండలేకపోయినా, అంత హీట్ అనిపించింది. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్గా అనిపించింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఫ్యామిలీతో స్పెండ్ చేసిన టైం వేరు, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసిన టైం వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మనం చాలా చిల్ అవుతాం. మా బెస్ట్ ఫ్రెండ్స్కి ఎప్పుడు ఫ్యామిలీస్తో కన్నా ఫ్రెండ్స్తోనే ఎక్కువ మెమరీస్ ఉంటాయి. మేము ఎప్పుడు చిల్ అవుతాం. ఈవెన్ ఫెస్టివల్స్కి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరే మేము ఫ్రెండ్స్తోనే ఎక్కువ వైబ్ అవుతాం. అంత పెద్ద ఫ్రెండ్షిప్ మాది. మధ్య మధ్యలో గొడవలు ఆడుకుంటాము, ఎన్ని గొడవలు వచ్చినా ఎంతమంది వచ్చి విడదీయడానికి చూసినా సరే మేము విడిపోం. చాలా మంది ఇంటరాక్ట్ అవుతారు, చాలా చేస్తారు, కానీ మాకు తెలుసు మేము ఏంటనేది. వీ నో వాట్ వి ఆర్. సో అది ఫ్రెండ్స్, ఈ రోజైతే ఇలా అయింది. మేము అసలు పిక్కల గురించి వచ్చాము, బట్ ఇంకా చాలా లేట్గా ఉన్నాయి, అందులో పప్పది కూడా ఏమి ఉండదు. సో అయితే తీసుకోలేదు, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం. అంతవరకు ఇక్కడ ఆడుకొని వెళ్ళిపోవడం ఇంకా. సో ఇంకా వెళ్ళేటప్పుడు కూడా మంచిలో ఏమన్నా కనబడితే మీకు వీడియోస్ తీసి చెప్తాం. ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతే, ఈ వ్లాగ్ అయిపోయింది. అయితే నేను లాస్ట్ వ్లాగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అందరూ చాలామంది బాగుందన్నారు, నాకు కూడా చాలా నచ్చింది. అండ్ థ్యాంక్స్ అందరూ సపోర్ట్ చేసినందుకు, లవ్ యూ ఆల్. బట్ కొంతమంది ఉంటారు కదా, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాం కదా అవసరమా అన్నట్టు ఆ రేంజ్లో రిప్లైస్ ఇచ్చారు. అయితే ఒకటే విషయం, నాకు ఎక్కడికి వెళ్ళినా వాటి మెమరీస్ ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇంట్లో ఒకరిదాన్ని ఉన్నప్పుడు అవన్నీ చూసుకొని ఓకే నేను ఒకరిదాన్ని కాదు కదా అని ఫీల్ అయ్యేటట్టు ఉంటాను. మరి నీ దగ్గర ఉంచుకోవచ్చు కదా, ఎందుకు యూట్యూబ్లో పెట్టావు అని కూడా అనుకోవచ్చు. మీకు నా ఫోన్లో స్టోరేజ్ చాలా తక్కువ అండి, అవన్నీ నా ఫోన్లో ఉంచుకోవడం అంటే చాలా కష్టం. ఇప్పటికే 2 ఈమెయిల్స్ కూడా అయిపోయాయి గూగుల్ ఫొటోస్లో. సో ఐడియా వచ్చింది, దాన్ని ఐడియా ఇచ్చింది, ఒక బ్లాగ్స్ చేద్దాము, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకో సరిపోద్ది కదా, మనకి స్టోరేజ్ కూడా సరిపోద్ది కదా అంటే ఓకే. అప్పుడు నాకు కూడా థాట్ వచ్చి, సో ప్రతి మెమరీస్ ఎక్కడికి పోకుండా అన్నీ సేవ్ చేసుకుంటున్నాను. కొంతకాలం తర్వాత చూసుకుంటే మనకే అనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమా, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమా మనకు నచ్చిన వాళ్ళతో అని. అందుకే నేను ప్రతిదీ సేవ్ చేయాలని చూస్తూ ఉంటాను. అందుకే ఈ వ్లాగ్స్ కూడా అంతే, ఏదో సక్సెస్ఫుల్గా కూడా అయిపోయింది. సక్సెస్ఫుల్గా వచ్చాము, వ్లాగ్ అయితే తీసాం కానీ ఫలితం దొరకలేదు, పిక్కలు అయితే దొరకలేదు. నెక్స్ట్ సండే వస్తాము, బట్ వ్లాగ్ అయితే ఏం తీయలేండి, ఎందుకంటే సేమ్ కంటెంటే కదా ఉంటుంది ఈసారి కూడా. బట్ టీనేజ్ మళ్ళీ రాదు కదా. టీనేజ్ కాదే బాబు, 21 ఇయర్స్ వచ్చే మనమే ఇంకా టీనేజ్ అనుకుంటున్నాం. బట్ వి ఫీల్ లైక్ దట్ కదా.
బట్ మనం పెద్దగా పెద్దవాళ్ళు అయిపోయినట్టు మరీ అంతేమి ఉండం ఫ్రెండ్స్, అనిపించట్లేదు. చాలా చిన్న వాళ్ళలాగే ఉంటాం. మా జూనియర్స్ కి పెళ్ళి అయిపోతుంది, సీనియర్స్ కూడా. మా ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఎక్కువ ప్రెజర్ పెట్టరు పెళ్లి తోటకూర అని. చాలా మంచిగా చదువుకోమని చెప్తున్నారు, మేము కూడా చదువుకుంటున్నాం, మంచిగా ఉంది, అంత లైఫ్ బాగుంది. సో చూడండి మోటివేషన్ ధరని కొత్త ఏంటి త్వరలో యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంది మోటివేషన్ క్లాసెస్ కి. అంత సీన్ లేదు, జస్ట్ చెప్తున్నా. మా పేరెంట్స్ కూడా చాలా మంచివారు, చాలా మంచిగా. ఇప్పుడు చూడండి ఇలా ఇద్దరు అమ్మాయిని పంపించారంటే తోటలోకి, ఎంత అండర్స్టాండింగ్ అయితే పంపిస్తారు. మేము చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు వీళ్ళలా తిరుగుతానే ఉంటారా అని అనుకోకండి, మేము చిన్నప్పటి నుంచి చేసే పని కొత్తగా ఏం చేయట్లేదు. చిన్నప్పటి నుంచి కూడా ఇంతే. మాకు మా అన్నయ్య ఉన్నాడు, దీనికి ఇది ఒక్కరితే. వానికి సిబ్లింగ్స్ 2 ఉన్నారు, నాకు ఒక్కరు ఉన్నారు. బట్ సిబ్లింగ్స్ అని ఎందుకు ఎత్తానంటే మా అన్నయ్య ఉన్నా సరే, మా అన్నయ్య సరే నమ్మకంగా పంపిస్తాడు ఎక్కడికైనా సరే. ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా ఇంట్లో ఉన్నాయి. మళ్ళీ మీరు ఇలా నెగిటివ్గా అనుకోకండి, ఇలా తిరుగుతున్నారు చేస్తున్నారని. అలా ఏం లేదు, మంచిగా వచ్చామంటే ఏ పని మీద వచ్చామో ఆ పని చేస్తాం, అదైతే మాకు తెలుసు. మీరు కూడా ఫాలో అవుతూ ఉంటారు కదా ఛానల్, ఫాలో అవ్వండి. మా ఫ్రెండ్ చాలా మంచిది. యూట్యూబ్ నాకు యూట్యూబ్ ఛానల్ పేరు కూడా తెలియదు. ఇంకో 2-3 బ్లాగ్స్ గురించి కూడా తన్నే ఉండదేమో, అప్పుడే వెళ్ళదంట పాప, ఇక్కడే ఉంటదండి ఇంకొక ఫ్రెండ్స్ అని వచ్చానన్న సంతోషంగా, ఎప్పుడు వెళ్తారన్న బాధ ఎక్కువైనట్టుంది ఫ్రెండ్స్ దానికి. ఇంకా చాలా డేస్ ఉంటుంది రండి, అప్పుడు బాధపడడం ఉంటుంది ఇంకా. బట్ ఇక్కడ అన్ని మెమరీస్ క్రియేట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఒక 3 months మళ్ళీ దసరా వరకు రాను. These guys are enjoyed a lot in villages. But మళ్ళీ కలుద్దాం సెకండ్ బ్లాగ్ లో. సెకండ్ బ్లాగ్ ఇది, థర్డ్ సరే ఈ థర్డ్ బ్లాగ్ లో కలుద్దాం. మాక్సిమం దానితోనే ఉంటుంది థర్డ్ బ్లాగ్ లో. ఓకే, బై ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది చెప్పండి, అండ్ ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కూడా చెప్పండి. అండ్ దట్స్ ఇట్ గాయ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇప్పుడు కొన్ని ఫొటోస్ ప్లే చేస్తున్నాను, కొంచెం చూడండి, ఇవి కొన్ని నచ్చిన ఫొటోస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి మన దగ్గర నుంచి.